అనుకూలత అంటే వికలాంగులకు అనుకూలత అంటే ఒక బ్యారల్ ఫీ అంటే ఒక ర్యాంపే కాదు, మాట్లాడని వాళ్ళకు సైగల భాషలో ఉండాలి, చూపు లేని వాళ్ళకు సౌండ్ అంటే ప్రకటనల ద్వారా, అనౌన్స్మెంట్ల ద్వారా, అదేవిధంగా ఫిజికల్గా అంటే ఫిజికల్ డిజేబుల్ వీల్ చైర్ వాడే వాళ్ళకు ర్యాంప్స్, అంటే రకరకాల అంటే యాక్సెసిబిలిటీ అనేది ఒక చిన్న సబ్జెక్ట్ కాదు. మరి ఈ మధ్యనే గౌరవ సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారి చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో అనుకూలత యాక్సెసిబిలిటీని ఫండమెంటల్ రైట్ అంటే ప్రాథమిక హక్కుగా గుర్తించి ఒక రూలింగ్ ఇవ్వటం జరిగింది. ఆ రూలింగ్తో పాటు దేశంలోని ప్రతి కోర్టు అనుకూలంగా ఉండాలనేది ఒక జడ్జిమెంట్ ఒక భాగం. అంటే కోర్టు అనుకూలంగా ఉండాలంటే ఒక అడ్వకేట్లకే కాదు, ఒక జడ్జీలకే కాదు, వికలాంగులైన అడ్వకేట్లు కావచ్చు, వికలాంగులైన జడ్జీలు కావచ్చు, వికలాంగులైన క్లయింట్స్ కావచ్చు, వికలాంగుల నేరస్తులు కావచ్చు, వికలాంగులైన వీల్చైర్ కావచ్చు, ఎవరైనా సరే కోర్టు షుడ్ బి యాక్సెసిబుల్. కోర్టు అనేది అనుకూలంగా ఉండాలి. బ్లైండ్ కానీ, డెఫ్ కానీ, మా తర్వాత చూపు లేకున్నా, మాటలు లేకున్నా, కాలు చేతులు కదల లేకున్నా అందరికీ అనుకూలంగా ఉండాలి. ఇది చాలా మ్యాండేట్ అంటే ప్రాథమిక హక్కు, తప్పని పరిస్థితి. దీనిపై సుప్రీంకోర్టు రూలింగ్ ఇస్తూ అన్ని కోర్టుల్లో కమిటీలు వేయమన్నది. మరి హైకోర్టు స్థాయిలో కమిటీలు వేయటం జరిగింది. మరి జిల్లా స్థాయి కోర్టులో కూడా కమిటీలు వేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇక్కడ సోషల్ యాక్టివిస్ట్గా వికలాంగుల సంఘాలుగా మనందరం కూడా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు, జిల్లా కోర్టులకు మన విజ్ఞప్తి ఏంటంటే ఆ కమిటీలో సామాజికంగా సోషల్ యాక్టివిస్టులు కూడా అంటే సంఘాలుగా వికలాంగుల సమస్యల మీద పనిచేసిన వ్యక్తులు కూడా ఉండాలనేది మన జవాబు తరఫున మేము హైకోర్టు వారికి విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే డిజేబుల్ అడ్వకేట్స్ ఉండొచ్చు, డిజేబుల్ జడ్జీస్ ఉండొచ్చు, లేదా డిజేబుల్ క్లయింట్స్ ఉండొచ్చు. కానీ సామాజికంగా వికలాంగుల సంఘాల తరఫున పనిచేస్తున్న క్రమంలో మనకు కోర్టుకు ఎంటర్ అయినప్పుడు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, అనుకూలతగా బయట మనం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం, వీటన్నిటి మీద కూడా సోషల్ యాక్టివిస్టులకు మంచి అవగాహన ఉంటుంది. అందుకే ఈ సందర్భంగా మన జవాబు టీవీ తరఫున హైకోర్టు చీఫ్ జడ్జి గారికి మేము ఒక లెటర్ రాయటం జరుగుతుంది. ఆ లెటర్లో ఈ యాక్సెసిబిలిటీ కమిటీలో షుడ్ బి టేక్ 1 or 2 persons with disabilities who are expert in the accessibility disability field. అంటే వికలాంగుల హక్కుల విషయంలో, వికలాంగులకు అనుకూలత విషయంలో పనిచేసి అనుభవం ఉండి నిపుణత కలిగిన వికలాంగ వ్యక్తుల్ని జిల్లా కమిటీలో జిల్లా సంఘాలను, రాష్ట్ర కమిటీలో హైకోర్టు కమిటీ రాష్ట్ర సంఘాలను, సుప్రీంకోర్టు స్థాయిలో కూడా జాతీయ స్థాయి నాయకులని పెట్టుకోవాలని మనం కోరుతున్నాం. మీరు కూడా వికలాంగుల సంఘాలు కూడా మీ జిల్లా కోర్టులో డిస్టిక్ జడ్జి ఉంటారు, డిస్టిక్లో జడ్జి ఉంటారు, జిల్లా జడ్జి వారిని సంప్రదించండి, జిల్లా బార్ కౌన్సిల్ వారిని సంప్రదించండి, జిల్లాలో అడ్వకేట్ అసోసియేషన్ వారిని సంప్రదించండి, జిల్లాలో లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించండి. వీళ్ళందరి ద్వారా జిల్లా జడ్జికి ఆ అనుకూలత యాక్సెసిబిలిటీ కమిటీలో జిల్లాలో ఒక 2 వికలాంగుల్ని అనుభవాల వారిని నియమించాలని అడగండి. మేము కూడా మా ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల మనకేమైందంటే కోర్టులో కేసులు రావాలా, ఇట్లా ప్రత్యేక కోర్టులు ఉన్న జీవోలు ఉన్నాయి, యాక్సెసిబిలిటీ కమిటీలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా వికలాంగులకు మంచి అవగాహన వచ్చి కోర్టుల్లో వికలాంగులకు సత్వర న్యాయం, సత్వరమైనటువంటి అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే మీరందరూ కూడా మీ జిల్లా కోర్టులు అడగండి, మేము కూడా హైకోర్టులో అడుగుతాం. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, పక్కనున్న గంటను నొక్కండి. గంటను నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న. గంటను నొక్కండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పనులు చేయండి అన్న. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్న. మన డిజబిలిటీ ఛానల్ అన్న, ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి. అదే అన్న. థ్యాంక్ యూ.